అనుదిన వాక్య భాగానికి స్వాగతం. మరి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. 21వ కీర్తన నుంచి 6వ వచనం చదువుకొని ముందు సాగుదాం. నిత్యము ఆశీర్వాదకారకుడుగా నుండునట్లు నీవతని నియమించి ఉన్నావు, నీ సన్నిధిని సంతోషముతో అతని నుల్లసింపజేసి ఉన్నావు. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన. పరిశుద్ధ మా తండ్రి, మీ మహాకనికను బట్టి మీ పాద సన్నిధికి వస్తున్నాం. నిత్యము ఆశీర్వాదకారకుడుగా ఉన్నట్లు నీవు అతను నియమించున్నావు, నీ సన్నిధిని సంతోషంతో అతను ఉల్లసింపజేస్తున్నావు అనే మాట మేము ధ్యానించుకోబోతున్నాం. మీ కృప మాకు తోడుగా ఉంచండి, సహాయించమని యేసును ప్రార్థిస్తున్నాం. ఆమేన్. చూడండి, 21వ కీర్తన దావీదు రచించిన కీర్తన. దావీదు అంటే దేవునికి ఎందుకు బాగా ఇష్టం అంటే, దావీదు దేవుని యొక్క గుణాన్ని, స్వభావాన్ని, ప్రేమను, వాత్సల్యతను, కనికరాన్ని, దయను అనుభవించాడు. ఎందుకు అనుభవించగలిగాడు దావీదు అంటే, దావీదును దేవుడు తన సర్వస్వంగా భావించాడు. యెహోవా నా బలమా అన్నాడు. మామూలు మాట కాదు ఆ మాట అంటూ ఉంటే. యెహోవా నా ఆశ్రయమా అన్నాడు. అది మామూలు మాట కాదు. యెహోవా నా ఆశ్రయ దుర్గమా అన్నాడు. యెహోవా నా కోట అన్నాడు. యెహోవా నా కొండ అన్నాడు. అనటం కాదు, పెదవులతో అనటం కాదు, క్రియలతో చూపించాడు. తన జీవిత కాలంలో సత్యాన్ని అనుసరించి నడిచాడు. ఆయన నీతిని అనుసరించి నడిచాడు. అధికారం ఉన్నా అధికారం లేని అనామకునిలాగా, ఒక దీనునిలాగా, ఒక దరిద్రునిలాగా ప్రవర్తించాడు. ఎంతో గొప్ప ధనం ఉన్నా దరిద్రుడనయ్యా అంటాడు. ఎంత పెద్ద అధికారం, ఆధిపత్యం, గర్వించదగిన విషయాలు తనకు ఉన్నా నేను దీనుడని అన్నాడు. అదే అన్నమాట అతనికి మరి ఉన్నటువంటి మంచి మనస్సు. అందుకొరకే నిత్యము ఆశీర్వాదకారకుడుగా ఉన్నట్టు నువ్వు అతన్ని నియమించున్నావని అర్థమైపోయింది ఆయనకు. దేవుడు నన్ను మరి సౌలును తీసేసి నన్ను దేవుడు ఉంచడానికి కారణం ఏంటిది? ఆ పాయింట్ తోటే జీవితకాలం అంతా నడిచాడు. అతడు ప్రజలను పట్టించుకోలేదు, ఇతడు ప్రజలను పట్టించుకోవాలి. అతడు శత్రువును శత్రువుగా చూసేవాడు, ఇతడు శత్రువుని ప్రేమించాలి. శత్రువు అంటే దేవుని భక్తులు ఎవరు కూడా శత్రువులుగా ఉండకూడదు. రక్తంలో కడగబడ్డ వాళ్ళు, వాక్యంలో కడగబడ్డ వాళ్ళు, ఆత్మలో కడగబడ్డ వాళ్ళు ఎవరు కూడా మనకు శత్రువులుగా ఉండకూడదు. అలా ఉండటం సమంజసం కాదు. ఇప్పుడు చూడండి, యోబును విమర్శించిన వాళ్ళు దేవుని నమ్మిన వాళ్ళే. ఒకని పేరు జోఫరు, ఒకని పేరు ఇంకేదో అని అన్ని క్రైస్తవ పేర్లే ఉన్నాయి. కానీ వాళ్ళ జీవిత సమయం అంతా, ఆయన బాధల్లో ఉన్న సమయం అంతా ఒక ఆదరణకరణ మాట పలకలేదు. కానీ దేవుడు ఏం చేశాడు? వారు నీ ద్వారానే క్షేమంగా ఉండాలి, వారి క్షేమానికి నువ్వు కారకుడుగా ఉండాలి, నిత్యము ఆశీర్వాదకారకుడు నేను నియమించున్నాను కనుక నువ్వు వాళ్ళు నేను ఎంత విమర్శించినా, ఎంత ఇబ్బంది పెట్టినా, ఎంత దుఃఖపెట్టినా వాళ్ళు క్షేమంగా ఉంటే నువ్వే కారకుడుగా ఉండాలి అని దేవుడు అతని క్షేమం కొరకు ప్రార్థన చేయమంటాడు. వారి క్షేమం కొరకు. అప్పుడు క్షేమస్థితి మళ్ళీ యోబుకు దేవుడు కలిగేసినట్టుగా మనం యోబు గ్రంథంలో 42:10 చదువుకుంటున్నాం. కనుక దయచేసి జాగ్రత్తగా వినండి. నీవు నేను కూడా అనేకులకు నిత్యము ఆశీర్వాదకారకుడుగా ఉన్నట్టు నియమించబడ్డాం. మనం నీ సన్నిధిని సంతోషంతో అతను ఉల్లసింపజేసి, అప్పుడు ఎప్పుడైతే నువ్వు అనేకులకు ఎంతమంది కొరకైతే నువ్వు రక్షణకు కారకుడుగా, ఎంతమంది అయితే నువ్వు అభిషేకం చదవని కారకుడుగా, ఎంతమంది అయితే ఆశ్రయించబట్టు కారకుడుగా, ఎంతమంది ఆదరించబట్టని కారకుడుగా, స్వస్థపరచబట్టని కారకుడుగా, అభివృద్ధి పొందని కారకుడుగా దేవుడిని నియమించున్నాను. రోజు నువ్వు ఆ పదంలో నడవాలి. దేవుడు నియమించిన పదంలో నడవాలి. దేవుడు నియమించిన పదంలో నడిస్తే 19వ కీర్తనలో రాసి ఉంటుంది. ఏమని? పెండ్లి కుమారుడు అంతఃపురం బయలుదేరినట్టుగా మరి సూర్యుడు బయలుదేరుతున్నాడు ఉదయం నుంచి సాయంత్రం వరకు దేవుడు నియమించిన పదంలో. అట్లా ఒకరోజా 2 రోజుల ఎప్పుడన్నా సూర్యుడు ఆగిపోయినట్టు, ఏమన్నా నా చేత కావట్లేదు, నా కాళ్ళు లాగుతుంది, నాకు జ్వరం వచ్చింది, నేను ఎప్పుడు ఇదే పని చేయాలన్నా అని ఎప్పుడన్నా మరి సూర్యుడు ఆగిపోయిందంటే ఆగిపోలేదు. ఒక యెహోషువ గ్రంథంలో మాత్రం
ఒక 24 గంటలు, అది కూడా దేవుని భక్తులకు దేవుని చిత్తానికి సహాయం చేయటం కొరకు ఆగిపోమని చెప్తే ఆగిండు అంతే. అది కూడా భక్తుడు ప్రార్థన చేస్తే ఆగిండు మళ్ళీ. అట్లా నిత్యము ఆశ్చర్యకారకుడు అంటున్న అతను నియమించిన సన్నిధిని సంతోషంతో అతన్ని ఉల్లసింపజేసి ఉన్నావు. కనుక మనం అనేకులు ఆశీర్వాదానికి కారకులంగా ఉండాలి. అప్పుడు మన దేవుడు నిత్యము ఆయన సన్నిధిని సంతోషంతో ఉల్లసింపజేయటానికి నీ సన్నిధిని సంతోషంతో ఉల్లసింపజేస్తున్నావు. నువ్వు ఇతరులకు ఆశ్రయానికి కారకుడు అయితే అప్పుడు నువ్వు సంతోషాన్ని అనుభవించేవాడుగా ఉంటావు. కనుక శ్రద్ధ చేయకండి. దేవుని కృప నీ మీద ఉండును గాక, దేవుని దయాదాక్షణ్యుల నీ మీద ఉండును గాక, ఆయన సన్నిధి ఆయన కాపుదల నీ మీద ఉండును గాక. ఆమేన్. యోహాను రాసిన యోహాను సువార్త 12వ అధ్యాయం 4వ వచనంలో ఇలా రాసి ఉంటుంది. ఆయన శిష్యులలో ఒకడు, అనగా ఆయనను అప్పగింపనై ఉన్న ఇస్కరియోతు యూదా. అది ఇంకో తర్వాత వచనం కూడా చదవండి, 13వ వచనం, 5వ వచనం కూడా, లేకపోతే యోహాను సువార్త 12వ అధ్యాయం, యోహాను సువార్త 12వ అధ్యాయం. ఎంతసేపు తీస్తారా? అక్కడ చూసి ఎదురుగా పుస్తకం ఉంది. 12వ అధ్యాయం. మార్త ఉపచారము చేసెను, లాజరు ఆయనతో కూడా భోజనమును కూర్చున్న వారిలో ఒకడు. అప్పుడు మరియ మిక్కిలి విలువగల అచ్చ జటమాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదమును తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. ఆయన శిష్యులలో ఒకడు, అనగా ఆయనను అప్పగించనై ఉన్న ఇస్కరియోతు యూదా, ఈ అత్తరెందుకు 300 దేనారములకు అమ్మి బీదలకు ఇయ్యలేదనెను. వాడిలాగు చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని, వాడు దొంగ అయ్యుండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగలించుచు వచ్చెను గనుక అలాగూ చెప్పెను. హల్లెలూయా. చూడండి, ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, జాగ్రత్తగా వినాలి మనం వాక్యం వినేటప్పుడు. ఏం చెప్తుంది దేవుని యొక్క వాక్యం? దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది? ఇస్కరియోతు యూదా అని ఎందుకు అక్కడ పేరు ఎందుకు వచ్చిందంటే, ఒక స్త్రీ, పాపాత్ముని స్త్రీ యేసుదేవుని దగ్గరికి వచ్చి అక్కడ ఆయనకు భోజన పంక్తిలో కూర్చున్నప్పుడు, అయ్యో ఇతని కాళ్ళకు నీళ్ళు ఇవ్వలేదు, ముద్దు పెట్టుకోలేదు, ఇంకెన్నెన్నో సకల మర్యాదలు చేయలేదు అని చెప్పేసి ఆమె తల వెంట్రుకలతో కన్నీటితో ఆయన పాదాలకి తల వెంట్రుకలతో తుడిచినప్పుడు, అప్పుడు ఆమె అత్తరు బుడ్డి పగలగొట్టి ఆ నెత్తిన మోస్తే, తిక్కల్దానా ఎంత పని చేసినవే. అక్కడ ఆ నెత్తి మీద పోస్తే ఏమొచ్చింది? సేరున్నారా, ఒకటి కాదు 2 లీటర్న్నర సేరున్నారా అంటే. లీటర్న్నర ఎంత విలువైనది అసలు. ఎంత 200 దేనారాలు వచ్చేటి. దేనారం అంటే ఒక ₹10. 200 దేనారం అంటే ఆ రోజుల్లో అయితే, మా చిన్నప్పుడైతే నయా పైస పిల్లల నుండి 100 సంవత్సరాల కిందమే, 70-80, ఇప్పుడు నాకు 70 సంవత్సరాల వయసు. మా చిన్నప్పుడే ఒక ఆనా ఎంత తెలుసా? అగ్గిపెట్టి ఎంత తెలుసా? 5 పైసలు తెలుసా? సిగరెట్ డబ్బా ఎంత తెలుసా? 10 పైసలు, 12 పైసలు తెలుసా? బీర్ బాటిల్ ఎంత తెలుసా? ₹3.50. పెట్రోల్ ఎంత తెలుసా? ₹5, ₹6. డీజిల్ ఎంత తెలుసా? ₹4. లీటర్ ₹4. మా చిన్నప్పుడే. అది 2000 సంవత్సరాల క్రితం అంటే డబ్బుకి ఎంత విలువ తెలుసా? 3 పైసలు 4 పైసలకు పుట్టెడు వడ్లు ఉండేటి అట మా పితరులు చెప్పుకునేవారు. పుట్టెడు వడ్లు అంటే ఎన్ని తెలుసా? దాదాపు 6-7 క్వింటాల బియ్యం. 6-7 క్వింటాల బియ్యం ఆ రోజుల్లో పుట్టెడు వడ్లకు పట్టిస్తే 6-7 క్వింటాల బియ్యం అయితే 3 పైసలకు 4 పైసలు. మరీ ఇప్పుడున్న రోజుకున్న ప్రభుత్వాలు అయితే చెప్పొద్దు అసలు. వాళ్ళకు డబ్బే సర్వస్వంగా భావించి
అసలు డబ్బు కొరకే రాజకీయ నాయకులు అవుతున్నారేమో, పాలకులు అవుతున్నారేమో, ఇంకా కోట్ల డబ్బు, అది కూడా ప్రజలని పీడిస్తున్నారు, ప్రజల మీద పన్నులేసి పీడిస్తున్నారు. జాగ్రత్తగా వినండి. నేను ఈ ఆఖరి దినాల్లో ఉన్నాం మనం. వివేకంతో లేకపోతే రోజులకు ఇంకా బానిస జీవితానికి వెళ్ళిపోతాం మనం. ఇతడు ఏం చెప్పిండు, ఎందుకమ్మా అట్లా చేసినావో, 200 దేనారాలు ఇస్తే నేను అందరూ బీదవాళ్ళు నిన్ను తలుసుకొని ఎంత గొప్పగా పొగిడేవారు, రోజు పొగిడేవారు, ఎందుకు అట్లా చేసినావు అంటే పాపం యేసుప్రభువుకు చాలా దుఃఖం కలిగింది. ఒక వ్యక్తి అతను గణపరుస్తుంటే, యేసుప్రభుని గణపరుస్తుంటే, అరే ఆయన గణపరుస్తే నీకేమొస్తుందిరా అంటే ఏం లాభం చెప్పండి. ఆయన గణపరుస్తే నీకేమొస్తుంది అంటే ఏమన్నా అర్థం ఉన్నదా? అంత దుఃఖకరమైన విషయాలు ఉన్నాయండి ఈ లోకంలో. అశ్రద్ధ చేయకండి. దుఃఖకరమైన విషయాలు, అలాంటి విషయాలను మనం ఎప్పుడు కూడా పట్టించుకోకూడదు. దేవుని వాక్యం వైపు, దేవుని వైపే తిరగాల మనం. ఆయన శిష్యుల్లో ఒకడు ఇస్కరియోతు ఏమంటాడు, ఎందుకమ్మా అట్లా చేసినాడు? సరే అతడు అన్నాడు, మంచిది అనుకుందాం. మరి అతడు అన్నది నిజంగా బీదల మీద శ్రద్ధ కలిగి బీదలకు ఇవ్వటం కొరక కాదు. బీదల పేరు చెప్పుకొని ఆమె ఇస్తే దాంతో నుంచి కమిషన్, తను కొట్టాల్సిన కమిషన్ ఇప్పుడు కనుక జరుగుతుంది రాజకీయ నాయకుల్లో, ఇప్పుడు ప్రభుత్వం విధానాలు జరుగుతుంది. సేమ్ అదే అనమాట. ఇస్కరియోతు యూదా లాంటి వాళ్ళు ఇప్పుడు మనల్ని పరిపాలిస్తున్నారు. జాగ్రత్తగా వినండి. వింటున్నారా? వాక్యం వింటున్నారు, చాలా మంచిది. దైనందిన జీవితంలో వాక్యానికి మన జీవితానికి ముడిపడి ఉంటుంది చాలా. కనుక అతడు బీదల మీద మరి శ్రద్ధ కలిగి అట్లా చేస్తున్నాడా? కాదు. బీదల పేరు చెప్పుకొని దాంట్లో సగం డబ్బు కొట్టడానికే ఇప్పుడు చూస్తున్న స్కాములు అంటే ఏంది? పేరు బీదలది, దాంట్లో స్కామ్, అన్నీ ఉత్తుత్త పేర్లు పెట్టి ఇంతమందికి ట్రాక్టర్లు ఇచ్చినాం, ఇంతమందికి ఈ బండ్లు ఇచ్చినాం, ఇంతమందికి బియ్యం ఇచ్చినాం, ఇంతమందికి మిషన్లు ఇచ్చినాం, ఇంతమందికి చేసినాం, ఇంకో 10 మందికి 20 మందికి ఇస్తారు, 1000 మందికి ఉత్త పేర్లు పెట్టి మళ్ళీ దాన్ని డబ్బుగా మార్చి మళ్ళీ జేబులు వేసుకుంటారు. ఇది ఇప్పుడు జరుగుతున్న ఇస్కరియోతు మొదటి నుంచి ఉన్న కథ, ఇలా కొత్తగా వచ్చిన కథ ఏం కాదు. కాకపోతే దాంట్లో అప్పుడు 12 మందిలో ఒక్కడున్నాడు, ఇక్కడ 12 మందిలో 11 మంది ఉన్నారు అనుకుందాం. అట్లున్నది ఇప్పుడు ఈ రోజుల్లో కథ. దయచేసి అశ్రద్ధ చేయొద్దని ప్రభుపేట మనం చేస్తున్నాం. గమనించాలి, వివేకం కలిగి ఉండాలి. ఎవరెవలా నడుచుకుంటున్నారు. ఆదికాండం 12:7 యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠము కట్టెను. చూసారా ఏం చేసినా తెలుసా? అబ్రామ్ దేవుడు ప్రత్యక్షమైనప్పుడు యెహోవా అబ్రామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠం ఇచ్చాను. అప్పటికి పిల్లలే కాలేదు, ఇంకా నాకు ఇస్తానని మాట ఇచ్చిండు అంతే. దేవుడు నాకు మేలు చేస్తా అన్నాడు, నా వంశాన్ని ఉద్ధరిస్తా అన్నాడు, నేను 10 మందిలో తలెత్తుకొని నడిచేటట్టు చేస్తానన్నాడు. కాబట్టి నేను ఆయనకు బలిపీఠం కడతాను. అసలు దేవుడిని ఎందుకు ప్రేమించాలో ఒకసారి దయచేసి చదవండి. 116 కీర్తన మొదటి వచనం 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 చదవండి. 116 కీర్తన మొదటి వచనం. యెహోవా నా మొరను నా విన్నపములను ఆలకించి ఉన్నాడు, కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను. చాలు. యేసు దేవుడిని ఎందుకు ప్రేమిస్తున్నారు? మన దేశపు దేవుడు కాదు, మన దేశపు దేవుడు కాదని చాలామంది ఏదేదో పలుకుతున్నారే. మరి మన దేశపు దేవుళ్ళు ప్రార్థన చేయంగానే జవాబిచ్చే వాళ్ళైతే యేసుదేవునితో పని లేదు. మరి మనకు వింటున్నారా? ఎలారా? మన దేశపు దేవుళ్ళు మనం ప్రార్థన చేయంగానే ఒక సామాన్యుడు, ఒక ఆపదలో ఉన్న వ్యక్తి వచ్చి ప్రార్థన చేయగానే జవాబిస్తే వేరే దేవునితో పని ఏంటిది మనకు? అక్కడ 116 కీర్తన మొదటి వచనం ఏం చెప్తున్నది? ఆయన నా ప్రార్థన ఆలకించిండు కాబట్టి నేను ఆయన ప్రేమిస్తున్నా. యెహోవా నా మొరను వినెను, మొర విన్నాడు, ఆపద విన్నాడు, నా విన్నపములను ఆలకించి ఉన్నాడు.
కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను. ఈ రోజుల్లో రాజకీయ నాయకులు మొరలు వింటం లేదు, ప్రభుత్వం నిర్ణయించిన అధికారులు మొరలు వింటం లేదు, నమ్ముకున్న వాళ్ళు మొరలు వింటం లేదు. నమ్మకం ఏం చేయమంటారు చెప్పండి మీరు? ఇంకా పైనుంచట ఏదేదో కథలు చెప్తున్నారు. దయచేసి మీరైనా క్రైస్తవులైనా మనమన్నా మనం కూడా అంతే. ఏ సవాసమైనా ఒకటే, జాబ్ ఉండదు ఏముండదు. ఆపదొస్తే అక్కడి నుంచి మనకు సమస్య పరిష్కారం కాదు, ఏం కాదు. ఇంకా మన దయాలలో కొట్టే వారాలు ఉన్నాయా, రోగులను బాగు చేసుడేందిరా అని ఇంకా రకరకాలుగా తప్పుడు మార్గంలోకి వంకరతోలకు తీసుకెళ్తున్నారు భక్తులందరినీ. మీరు కూడా ఆ చక్కర్లు పడేరు సుమా. యెహోవా అబ్రాహామునకు ప్రత్యక్షమైన సంతానమునకు దేశం ఇచ్చేదని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠం కట్టిండు. నిన్ను బాగు చేస్తా అంటున్నాడు. అబ్రాహామును ఏ లోటు ఉన్నదో ఆ లోటు తీస్తా అన్నాడు. ఎమ్మటి ప్రార్థన ప్రారంభించిండు. నీకు కూడా ఏ లోటు ఉన్నా కూడా ఈరోజు వాక్యమైన వారికి ఏ సమస్య అనేది, అప్పుల సమస్యనా, రోగమా, పిల్లకి పిల్లల చదువుల, ఉద్యోగాల, అవసరతల, అక్కరల, జీవితంలో అన్ని రకాల లోటుపాట్లతో ఉన్నావా? నాలాగా అన్ని రకాల సమస్యలతో ఉన్నావా? లేదా ఒక్క సమస్యతో అబ్రాహాములాగా ఉన్నావా? ఏదైనా సరే సర్వశక్తిమంతుడైన నేను ఆపదలు తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. కృప చూపించడానికి ఆయన సిద్ధంగా ఉండు కనుక అశ్రద్ధ చేయొద్దని ప్రభుపేట మీకు మనం చేస్తున్నాను. హెచ్కేల్ గ్రంథం 34:8 ఇలా చెప్తున్నది. కాపరులు లేకుండా నా గొర్రెలు దోపుడు సొమ్మయి సకలమైన అడవి మృగములకు ఆహారమాయను. కాపరులు నా గొర్రెలను విచారింపరు, తమ కడుపు మాత్రమే నింపుకొందురు, కానీ గొర్రెలను మేపరు. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. చూసిన గొర్రెలు మేపితే ఏం చేస్తే తెలుసా? గొర్రె ఆరోగ్యకరంగా ఉంటుంది. గొర్రెలు కూడా అక్కడక్కడ 2 పిల్లలు పెడతాయి తెలుసా? బాగా ఆరోగ్యంగా ఉంటే, పుష్టిగా ఉంటే గొర్రె బొస్సు కూడా బాగా వస్తుంది. దాంతో కాపరికి దశంభాగం కూడా బాగా వస్తుంది. పిల్లలు పెడితే సంఘం కూడా అభివృద్ధి అవుతుంది. కాపరు లేరు, నిజమైన కాపరు లేరు. ఇస్కరియోతు యూదాలాంటి కాపర్లు ఉన్నారు ఇప్పుడు ఎక్కువ. అదే వచ్చిన పెద్ద తంట. ఆ రూట్లో అంతే ఉంది, ఈ రూట్లో అంతే ఉన్నది. కాపరు లేకుండా నా గొర్రెలు దోపుడు సొమ్ము సకలమైన అడవి మృగములకు ఆహారం అవుతుంది. అడవి మృగాల్లాగా పౌలు భక్తులు అంటాడు, నేను వెడలిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీ లోపల నుంచే బయలుదేరుతాయి అంటున్నాడు. తోడేళ్ళు ఏం చేస్తే గొర్రెలను చంపుకొని తింటుంది అంతే. కాపరు లేకుండా నా గొర్రెలు దోపుడు సొమ్మైన సకలమైన అడవి మృగములకు ఆహారం అయిపోయింది. అసలు దేవుడు వచ్చింది నేను బాగు చేయటం కొరకు, ఆరోగ్యం ఇవ్వటం కొరకు, సంతోషం ఇవ్వటం కొరకు, సమాధానం ఇవ్వటం కొరకు, నెమ్మది ఇవ్వటం కొరకు, అభివృద్ధి చేయటం కొరకు, నీ కడుపు నింపటం కొరకు అన్నీ చేస్తే మంచి కాపరి అయితే మంచి కాపరిని ఎండబెడతాడా? మంచి కాపరికి అన్ని కరువు కలిగిస్తాడా దేవుడు? ఎవరు చెప్పారు కరువు కలిగిస్తాడని? దేవుడు నిన్ను ఐశ్వర్యవంతులు చేయటానికే, నిన్ను గొప్ప చేయటానికే దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. దయచేసి అశ్రద్ధ చేయొద్దని కేవలం వాళ్ళ కడుపులు మాత్రం నింపుకుంటున్నారు. విశ్వాసాలు ఎక్కడైనా పోయినా ఏమన్నా కానీ వాళ్ళకి ఎన్ని బాధలను ఉండని. దయచేసి కాపరులారా లేదా గొర్రెలారా మీరు కూడా గమనించండి. నిజమైన కాపరి పరిశుద్ధాత్మ పొంది, పరిశుద్ధాత్మ చేత నడిచి, పరిశుద్ధాత్మ చేత స్వస్థపరిచి, పరిశుద్ధాత్మ చేత ఆదరించి, పరిశుద్ధాత్మ చేత బలపరిచి, ధైర్యం చెప్పి, కడుపు నిండా ఆహారం పెట్టి గొర్రె ఆరోగ్యకరంగా చూసే సేవకులు ఉన్నారు. ఈ రోజుల్లో ఏంటిదో కానీ నేనైతే ఎంతో ప్రేమతోటి ఎంతోమందికి వాక్యం చెప్తుంటే అనుమానిస్తున్నారు కొంతమంది. అనుమానించేటోళ్ళకి దేవుడు వాక్యం ఇచ్చాడు. మీ క్షేమంగా ఎరేవాడు ఇలాంటి వాడు నా సన్నిధిలో ఒక్కడు కూడా కనబట్టలేదు, నా సేవకును అనుమానిస్తున్నావు అన్నారు. చదువుతారు ఆ మాట. ఫిలిప్పీలకు రాష్ట్ర పత్రికలు 2:21 చదవండి. మంచోళ్ళను అనుమానించండి, చెడ్డలను నమ్మండి. ఫిలిప్పీ 2:21 అందరూ తమ సొంత కార్యములే చూచుకొనుచున్నారు, గాని యేసుక్రీస్తు కార్యములను చూడరు. గలతీ 2:21 చూసిన వాళ్ళు మేము పట్టించుకోవటానికి వాళ్ళ కడుపు మాత్రం నింపుకోవటానికి కారణం ఏంటి? సొంత పనులు చూసుకుంటారు. సొంతమే. ఇక గొర్రె ఎక్కడన్నా పోయినా ఏమన్నా కానీ నేను దేవుని కృపను నిరర్ధకము చేయను, నీతి ధర్మశాస్త్ర దయచేసి అశ్రద్ధ చేయకండి. దేవుని యొక్క కృప మీ మీద నా మీద ఉన్నది. అశ్రద్ధ చేయొద్దని ప్రభుపెట్టని మీకు మనవి చేస్తున్నా. దేవుని యొక్క వాక్యం చెప్తున్నది. ఏమని చెప్తున్నది?
దేవుని నిన్ను ఎందుకొరకు ఎన్నుకున్నాడు, దేవుని నిన్ను పిలవటంలో, ఆయన ఏర్పాటు చేయటంలో ఆయన ఉద్దేశం ఏంటి, ఆయన ప్రణాళిక ఏంటిది అంటే దేవుని యొక్క వాక్యం చెప్తున్నది. జాగ్రత్తగా వినండి, అశ్రద్ధ చేయకండి. ఆయన కృప నీ మీద ఉన్నది, ఆయన దయాదాక్షలు నీ మీద ఉన్నాయి. దేవుని నిన్ను ఎన్నుకున్నది, ఏర్పాటు చేసుకుంది ఎందుకొరకు తెలుసా? అశ్రద్ధ చేయకండి. ఫిలిప్పీ 2:20 ఇలా రాసింది, మీ క్షేమ విషయమే నిజంగా చింతించువాడు అతని వంటి వాడు నా దొక్కడం లేడంటాడు. మీ క్షేమ విషయమే చింతించువాడు, మీరు క్షేమంగా ఉండాలని చింత పెట్టుకునేవాడు బాగా జాగ్రత్త. తల్లిదండ్రులు ఉండొచ్చు, కానీ వాళ్ళు రాంగ్ రూట్లో ఉన్నారు. రాంగ్ రూట్లో ఉంటే నీ చింతలేం బావు, నీ సమస్యలేం పరిష్కారం కావు. అశ్రద్ధ చేయకండి. సరైన మార్గంలో ఉంటేనే చింతలు దూరం అవుతాయి. కనుక నిన్ను గురించి చింతించేవాడు ఇతని వంటివాడు నాది ఒక్కడు లేడంటాడు. చాలామందికి అర్థం కావటం లేదు. దాన్ని కూడా ఆటపాటలుగా తీసుకుంటారు, లైట్గా తీసుకుంటున్నారు. ఈ మాట కూడా వాళ్ళ చింతలు ఎలా పోతాయి, వాళ్ళు క్షేమంగా ఎలా ఉంటారు, వాళ్ళు పరలోకం ఎలా చేరుతారు, భూమి మీద ఎలా దీవించబడతారు చెప్పండి. భూమి మీద ఆశీర్వాదానికి కారకుడు అంటున్న అతను నియమించినంటే అతని ద్వారా నువ్వు ఆశీర్వాదం పొందడానికి నువ్వు ఇష్టపడలేదు. ఆయన సన్నిధిలో సంతోషంతో ఉల్లసింపజేయడానికి దేవుడిని ఎన్నుకుంటే, సంతోషంతో ఉల్లసింపజేయడానికి దేవుడు ఎన్నుకున్న మాటమే నువ్వు పట్టించుకోవట్లేదు. ఎలా చెప్పండి? దయచేసి అశ్రద్ధ చేయొద్దని ప్రభుపేట మీకు మనం చేస్తున్నాం. సామెతల గ్రంథం 24:5 జ్ఞానము గలవాడు బలవంతుడుగా నుండును, తెలివి గలవాడు శక్తివంతుడుగా నుండును. ఇక ఇది అన్ని మర్మంగా రాసి పెట్టినాయండి. దేవుని భక్తులారా, నేను ఒక మాట చెప్తున్నా, నువ్వెంత తగ్గించుకుంటే అన్ని మర్మాలు ఎక్కువ బయలుపరుస్తాడు దేవుడు. నువ్వెంత దేవునితో సమీపంగా ఉండి సవాసం చేస్తున్నావు అంత వర్ధిల్లుతావు. నువ్వు సేవకుడు అయితే ఎంత ఎక్కువ దేవునితో సవాసం చేస్తావు అంత ఎక్కువ ఆశ్రయించబడుతావు, అంత సేవ నీది అభివృద్ధి పొందుతుంది. దినదిన అభివృద్ధి, రోజుకు నెలకు సంఘం కడుతుంది, నెలకు ఫలిస్తావు. నెలకో సంఘం మా పరిచయం ఇప్పుడు అలాగే జరుగుతుంది. నెలకొక సంఘం. మీరే చెప్పండి, ఒక్కొక్క సంఘంలో 15 మంది 20 మంది ఉంటారు. 20 మంది సంఘం అనుకుంటున్నాం. మా దగ్గర 20 మంది కాదు. జాగ్రత్తగా వినండి. ఒక్కోసారి ఒక నెల 60-70 మంది కూడా బాప్తిసం తీసుకుంటారు. మాది యావరేజ్గా వేసుకోండి. మరి నేనైతే దేవుని కృప, ఇక నేను అనొద్దు, గొప్పతనం కాదు, గొప్ప చెప్పుకోవటం కాదు, కానీ ఎవరైనా సరే నిత్యము ఆశ్రయానికి కారకులుగా ఉన్నట్టు దేవుడు నియమించిన పదంలో నడిచినట్లయితే ఆయన సన్నిధిని సంతోషంతో నేను ఉల్లసింపజేయటం మాత్రమే కాదు, ఇస్కరియోతు విధాలాగా డబ్బు గురించి మర్మంగా ప్రజల దగ్గర నుంచి సాటు మాటలతోటి ఏదో లాగే ఉద్దేశంతో లోపలోటి పెట్టుకుని బయటకు పెట్టుకొని డబ్బు గురించి నువ్వు చెప్పకుండా, వాక్యం చెప్పకుండా ఉన్నట్టయితే నీ పరిచర్య నానాటికి అభివృద్ధి చెందుతున్నది. యెహోవా అబ్రాహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు నీ దేశమును ఇచ్చేదని చెప్పగలడు. తనకు ప్రత్యక్షమైన యెహోవాకు బలిపీఠం కట్టాను. చూసిన సంతానానికి దేశం ఇస్తానంటాడు. నీ కొరకు దేశాన్ని ఇస్తానంటాడు దేవుడు. మాట తప్పడు దేవుడు. అయితే నువ్వు దేవుని పద్ధతిలో నడవాలి. జ్ఞానం గలవాడిగా ఉండాలి. జ్ఞానం అంటే యేసు ప్రభువు. జ్ఞానం అంటే ఎవరు? యేసు ప్రభువే. జ్ఞానం అంటే యేసు ప్రభు అని ఎక్కడ రాసింది? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:24 రాసింది. ఆయన యూదులకు ఆటంకంగాను అన్యజనులకు వెరితనంగాను ఉన్నాడు, కానీ రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి, దేవుని జ్ఞానంగా ఉన్నాడని రాసింది. అనగా ఇప్పుడు కొత్త నిబంధన ప్రకారం యేసు ప్రభు ఆత్మస్వరూపిగా ఉన్నాడు, పరిశుద్ధాత్మ రూపంలో ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు నీ లోపల ఉంటే నువ్వు జ్ఞానవంతుడైతే బలవంతుడు. కొంతమందికి యేసు లోపల ఉంటాడు, కానీ యేసు యొక్క స్వరం వినరు. అంటే అర్థమైంది తెలుసా? కొంతమంది భర్త మాట వినరు భార్యలు, ఇంట్లోనే ఉంటాడు కానీ భర్త మాట వినరు. కొంతమంది భార్య మాట వినరు భర్తలు, ఇంట్లోనే ఉంటుంది, రోజు సంసారం చేస్తూనే ఉంటారు. కానీ శరీర సంబంధంగా పిల్లలు పుడతారని చూసినా పుడుతూనే ఉంటారు, కానీ ఒకరికొకరు లోబడరు. ఒకరికొకరు మాట ఒకరు వినరు. ఎప్పుడైతే దేవుని మాట మనం వింటాం అప్పుడే మనం శక్తివంతులుగా ఉంటాం. ఎప్పుడైతే మనం శక్తివంతులుగా ఉంటాం అప్పుడే సైతాన్ భయపడే దయ్యాలు కానీ రోగాలు కానీ బయటకు వెళ్ళిపోతాయి మనుషుల్లో నుంచి. కనుక పరిశుద్ధాత్మ పొందండి,
దేవుని తెలివి అంటే దేవుని స్వరం వినండి, దేవుని దర్శనం చూడండి, దేవుని ప్రత్యక్ష చూడండి, ప్రవచనం చెప్పండి, ప్రత్యక్షతలు మీరు అనుభవించండి, దర్శనాలు అనుభవించండి, కళలు అనుభవించండి, దేవునితో సంబంధం కలిగి ఉండండి, దేవుని స్వరం వినండి. నా గొర్రెలు నా స్వరం వింటే అంటాడు, అలాగే ముందుకు సాగండి. దేవుడు మిమ్మల్ని బలవంతులుగా చేయనుగాక, శక్తిమంతులుగా చేయనుగాక. దేవుడు మీరు అనేకులకు నిత్యం ఆశ్చర్యకారకం ఉన్నట్టు మిమ్మల్ని, మీ సంఘాన్ని, మీ కుటుంబాన్ని చేయనుగాక. ఆయన సన్నిధిలో మిమ్మల్ని దేవుడు తన సంతోషంతో ఉల్లసింపచేయనుగాక. ఆమెన్. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకున్నాం. మా మధ్యలో కీర్తనగా ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడవు తండ్రి, ప్రభా మరి మీకే వందనాలు తండ్రి, మీకే స్తోత్రములు స్తుతులు తండ్రి. ప్రభా మరి ఈ కూడి ఉన్న ఈ వాక్యాన్ని బట్టి తండ్రి, ప్రభా మరి ఈరోజు మాకు అందించిన దినవాక్యాన్ని బట్టి తండ్రి, నిత్యము ఆశీర్వాదకారకుడుగా ఉండనట్లు నీవు అతన్ని నియమించి ఉన్నావు తండ్రి. అవును తండ్రి పరిశుద్ధుడా, ఇటు వాక్యాన్ని, ఇటు వాగ్దానాన్ని ప్రభా మరి మా జీవితంలో మేము మరి సంపూర్ణంగా అనుభవించుటకు ప్రభా మరి మేము ఏ రకంగా సరి చేసుకోవాలో ప్రభా మరి ఎటువంటి గుణము కలిగి ఉండాలో ప్రభా మరి ఎంతో చక్కగా మాట్లాడారు తండ్రి. మరి నా గొర్రెలు దోపుడు సొమ్మాయను, సకలమైన అడవి మృగములకు ఆహారమాయనని మాట్లాడేవారు తండ్రి. అవును తండ్రి ప్రభా, అదే విధముగా తండ్రి ప్రభా మరి జ్ఞానము గలవాడు బలవంతుడుగా ఉంటున్నట్టున్నావు, తెలివి గలవాడు శక్తిమంతుడు అంటున్నావు తండ్రి. ప్రభా మరి ఆ తెలివి జ్ఞానమును మేము గ్రహించుకొని ప్రభా మరి పొందుటకు ప్రభా మరి నువ్వు ఇష్టపడే శిష్యుడుగా ఉండుటకు తండ్రి. ప్రభా మరి నీ పట్ల జరిగే ప్రభా మరి అబ్రహాం అయితే ప్రభా మరి మిమ్మల్ని ప్రత్యక్షపరుచుకున్న ప్రతి స్థలములో కూడా బలిపీఠం కట్టినట్లు ప్రభా మరి విన్నాము తండ్రి. ప్రభా మమ్మల్ని కూడా అందు నిమిత్తమే తండ్రి ప్రభా మరి ఏమాత్రము కూడా ప్రభా మరి ఇష్టానుసారమైన జీవితం లేకుండా నీ దాసుడు పలికినట్టు నీకు లోబడే హృదయమును తండ్రి ప్రభా మరి వినగల మనస్సును తండ్రి ప్రభా మరి గ్రహించుకునేగల చెవులను తండ్రి ప్రభా మరి మాకు దయచేసి మమ్మల్ని స్థిరపరచమని బతిమాలుకుంటున్నాం. ఏ స్నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమె. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మక అన్యాన్య సవాసం, సమాధాన అభిషేకం, సరళకున్న సమస్త పరిశుద్ధులకు కూడిన మనకు సదాకాలం తోడైనగాక. ఆమెన్.